రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని. నేను ఆ సన్నాయోనికి చెప్పిన 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా జర కూడ తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా. 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. మా ఆయన సార్ మన దగ్గర సార్ ఎవరితో అవుతున్నారు? నేనే సార్. నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెడ్డి లేకుండా షెడ్డీలు గుద్దుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలన్నా? దయచేసి ఆలోచన చేయాలి. ఎవరు రావాడు ఆయన ఆగబడుతున్నా కానీ గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వు ఏమరుస్తున్నావు? రావులా బుద్ధి లేదా నీకు? ఆయన ఆపండి, పిచ్చోడు అయిందాడు. ముగ్గేస్తున్నావు, కారు ముగ్గేసా. మరి కారు ఏదే? బంకెళ్ళి పెట్రోల్ కూడా చుట్టిందే తెలంగాణలో నువ్వే కదా. తిట్లు అనేది ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే కేసీఆర్ డిక్షనరీ నుంచి నేర్చుకునే పరిస్థితి ఉంది కదా. అంతేకాకుండా కేసీఆర్ గారు పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు పాఠాలు చెప్తున్నావు. గెలిచినటువంటి మా కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు కూడా లాక్కున్నటువంటి హీనమైన నేరమైన చరిత్ర నీది కాదా కేసీఆర్ గారు? నువ్వు ఇవాళ నీతులు చెప్తావు. 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు, 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోటి ఇవాళ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మనం తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే కేటీఆర్ అంటున్నాడు మీ 6 గ్యారంటీలు అమలు కాలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి 1 పైసా అడగకపోతే మా 6 గ్యారంటీలను అమలు చేసినట్టే. ఎవరైనా వేధించినమా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా, మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా, లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. రవీందర్ గారు ప్లీజ్ అండర్స్టాండ్. మేము ఈ సమయంలో ఇంటి మీదకి రావటం మీరు కరెక్ట్ కాదు. మీరు తెల్లారి 6 గంటలకు రండి. ప్రివెంటివ్ అరెస్ట్ కి ఏ టైం అనేది ఉండదు, దానికి అరెస్ట్ ఒక టైం ఉండదు. మీరు ప్రెస్ లో ఇచ్చారు కాబట్టి మళ్ళీ మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. రవీందర్ గారు మీరు రండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. 6 గంటలకు మేము తప్పకుండా వస్తాం. 6 గంటలకు అరెస్ట్ లేదు. మీరు తలుపులు పగల కొడతామంటే ఇక పగల కొట్టాలి. మేము చేసేది తలుపులు పగల కొడతారా? లేదు, మీరు డీసీపీ గారు తలుపులు పగల కొడతారా? ప్లీజ్ కోఆపరేట్ చేయమని ఓపెన్ చేసేసి ఓపెన్ చేసి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.
తిరిగిపోయింది. కోఆపరేట్ చేయడం కాదు, తలుపులు ఎట్లా ఇరగొట్టి లోపలికి వస్తారు అంటున్నా. సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు ఇరగొట్టుకొని లోపలికి ఎట్లా వస్తారు సార్ మీరు? లేడీస్ ఉంది సార్ మేము ఇక్కడ టెర్రరిస్ట్లమా సార్? కోఆపరేట్ చేయడం కాదు, తలుపులు ఎట్లా ఇరగొట్టి వస్తాం అంటున్నా. సార్ మరి ఇంత అన్యాయం ఉంటుందండి? అంటే ఇప్పుడు ఆ బోర్డు ఎట్లా ఇరిగింది? ఫస్ట్ ఫస్ట్ బయటికి వాడి ఫస్ట్ మీరు బయటికి వాడి మీకు ఏం కావాలి బయటికి పోయి చెప్పండి. మీరు బయటికి వాడి ఫస్ట్ తీసుకోండి. నాకు తెలియదు సర్టిఫికేట్ ని కూడా పబ్లిక్ లో చెప్పడం జరిగింది. పబ్లిక్ డాక్యుమెంట్ అది, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. యాజ్ ఎ పార్టీ మేము కూడా దాన్ని చూసి చెక్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అక్కడ. సెకండ్ది కేసీఆర్ కి భయం అన్నటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. అసలు మనం ఇతన్ని పట్టుకోలేదు, తనకు తానుగా లొంగిపోయారు. హీఈస్ నాట్ ఎ క్రిమినల్, హీఈస్ ఎ క్రియేటర్, క్రియేటెడ్ సెన్సేషన్. రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ఉంది, చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఏం భయపడకు, ఏం కాదు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవా. నాలాంటి పెద్ద మనిషిని పంచాయతీ పిలిచి ఇన్సల్ట్ చేయడం ఏం బాలా? మీ తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకోండి. ఇంకేమన్నాయా చెప్పు. ఏమన్నా చెప్పను కానీ చెప్పొచ్చింది ఏంట్రా? 7 నంబర్ బావా. ఎవరిది? మనోళ్ళు ఎంత అందమని చెప్పా. ఇంకో చెప్పు దేనికుందా వెతుకో. చూడు ఎత్తుకుతాన్ని బావా. ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు? లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనం అయింది? ఇట్టే చూసుకుంటూ కూర్చుందామా? లేదు, మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. డాక్యుమెంట్స్ ఇచ్చాడు, ఇంతకీ ల్యాండ్ ఎక్కడే? అదే ఎదుగుతున్నాడండి. ఎక్కడ ఉందో ఎదుగుతున్నాడా? అంటే మా నాన్నకు తెలియదు ల్యాండ్ ఎక్కడ ఉందో. మీ నాన్నకు తెలియదు ల్యాండ్ ఎక్కడ ఉందో? ఇంతకీ మీ నాన్నకి ఎవరిచ్చాడు ల్యాండ్? మా తాత ఇచ్చాడు. ఆడికేం తెలిసి ఎక్కడుందో? మా తాతకు తెలియదు. ఆడేం చేస్తున్నాడు? ఆడి ఎదుగుతూనే ఉన్నాడు. ఇంతకు ఆడికి ఎవరిచ్చాడు ల్యాండ్? మా ముత్తాత ఇచ్చాడు. ఆడికేనే తెలుసా? తెలుసు. మరి పిల్ల ఇంకేం రాయించుకుంది మన పేరు మీద? ఆయన చనిపోయాడు.